వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి నూతనంగా నియమితులైన చైర్మన్ కోట సతీష్ యాదవ్ ఆ గుడికి వచ్చే మహిళలపై అసభ్యకర క్రీడలను ఒక సోషల్ మీడియా బహిర్గతం చేయడంతో ఆ విషయంపై స్పందించిన గ్రామ నాయకులు, ప్రజలు, పెద్దలు పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్న నూతన చైర్మన్ కోట సతీష్ యాదవ్ ను వెంటనే తొలగించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ నాయకులు ఈ రోజు నెల్లూరు నగరంలోని ఓల్డ్ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై వారు మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలు సుమారు 500 మందిచే సంతకాలు సేకరించి అర్జీని దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి అందజేయనున్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కె వెంకటేశ్వర్లు గుమ్మల దెబ్బ, ఎన్ సుబ్రహ్మణ్యం తమ్మినపట్నం, బి సుబ్రహ్మణ్యం గుమ్మల దెబ్బ, ఏ వెంకటేశ్వర్లు గుమ్మల దెబ్బ, ఎం శివయ్య గుమ్మల దెబ్బ, ఎన్ శ్రీనివాసులు తమ్మినపట్నం, కె సుధాకర్ గుమ్మల దెబ్బ, కె వెంకటేశ్వర్లు గుమ్మల దెబ్బ, ఐ అశోక్ తమ్మినపట్నం, ఐ కోటయ్య తమ్మినపట్నం మొదలైన వారు పాల్గొన్నారు. డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి అది ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. ల్యాండ్లు కూడా వాళ్ళ పేర్ల మీద మార్చుకున్న వైను చాలా ఉన్నాయి. కాబట్టి అన్నీ క్రమేణా బయటకు వస్తుంది. కాబట్టి ఇతను తక్షణమే ఇలాంటి వ్యక్తి ఈ పవిత్రమైనటువంటి గుడికి అనర్హుడు అని చెప్పి మేము గట్టిగా వారిస్తున్నాం. ఇతను ఖచ్చితంగా ఈ పదం నుంచి తొలగాలని చెప్పి, లేదంటే మా బనోవా దెబ్బతుంటాయి తొలగకుండా అట్లా కనుక ఉంటే మేము ఇదే ప్రెస్ మీట్ మేము ఇదే దేవాలయం దగ్గర అందరూ గ్రామస్తులందరూ కూడా కూర్చొని మా యొక్క నినాదాన్ని తెలుపుదామని వచ్చి ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఇతన్ని దయచేసి ఇతన్ని తొలగించమని గౌరవ మా గూడూరు శాసనసభ్యులు పాల్ సునీల్ కుమార్ని కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే గుడి యొక్క పవిత్రతను కాపాడమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ గుడి యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. కాబట్టి మేము ఆయనకి ఒకటే కోరుకుంటున్నాం, సార్ మీరు ఈ విషయంలో ఖచ్చితంగా ఇతన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతని వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మాకు తెలుసు మీరేంటో అనేది, మీరు జెన్యున్గా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించడానికి మాకు తెలుసు. కాబట్టి దయచేసి ఇతన్ని ఈ యొక్క పదవి నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటూ వేరొకరిని మంచి వ్యక్తుల్ని పెట్టి ఆ యొక్క గుడి పవిత్రతను కాపాడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేక మీ గ్రామంలో ఏదో ఒక పెద్దగా మాట్లాడుతున్నారా? మీరు ఏదన్నా ఆ ఊరికి సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉన్నారు, ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, మీరు ఎగ్రెస్ట్గా ఉన్నారా? ప్లస్ రెండోది, ఆయన ఏదో పాపాలు చేశాడు ఏదో అన్నారు, మోసాలు అన్నారు. ఈ మధ్య జరిగినాయా, గతంలో జరిగినాయా? అప్పుడు ఎందుకు ప్రశ్నించవా? ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ప్లస్ అది వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దేవాలయమా, లేక ఆయన సొంత నిధుల్లో దేవస్థానానికి ఏమో ఆస్తుల్లోంచి ఖర్చు పెట్టాడా? అది ఇది ఓన్లీ గ్రామంలో ఉన్నటువంటి గుడికి సంబంధించినటువంటి పవిత్ర కాపాడడం కోసం తప్పితే దీంట్లో ఏ రాజకీయ ఇది లేదు. మేమందరం కూడా తమ్మినపట్నం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళమే. అందులో నేను మాజీ సర్పంచ్ని 2013లో సర్పంచ్గా ఎన్నికయ్యా. 2018లో దిగాను. నేను గతంలో టీడీపీలో కూడా 16, 17, 18లో టీడీపీలోనే ఉన్నా. నాకు పార్టీతో సంబంధమే లేదు. ఇది కేవలం మా గుడి యొక్క పవిత్రత కాపాడడం కోసం. ఎందుకంటే గతము ఈ 18 సంవత్సరాల క్రితం ఈ గుడిని అంత నీట్గా చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడే ఇన్ని హంగు ఆర్పడాలు చేస్తున్నాం. అయినా మేము గుడి డబ్బులు అని చెప్పి వదిలేసాం. మేము అది ఎండోమెంట్ గుడి, ఇది దేవాదాయ సంబంధించిన గుడి కాబట్టి అది గుడి డబ్బే కాబట్టి మేము దాని విషయంలో అవసరం లేదని చెప్పి వదిలేసాం. అయితే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా మన యొక్క గుడిని మనం కాపాడుకోకపోతే మనం మనోభావం దెబ్బతింటామంటే మనం ఇంకా ఎవరికని సమాధానం చెప్పాలనేదే మా బాధ. అందుకోసమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్. మేము ఎందుకంటే ఇది ఇప్పుడు వైరల్ అయిన వీడియోలు, ఈ వైరల్ అయిన వీడియోతో ఎమ్మెల్యే గారు కానీ మన దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ దీని మీద ఏం చర్య తీసుకుంటారని వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు తీసుకోలేని పక్షంలో మేము మా గ్రామస్తులందరం కూడా వెళ్ళి గుడి దగ్గర మీరు చెప్పారు 100 అని కాదు, 100 కాదు, కనీసం 500 మంది వెళ్ళి కూర్చొని మా యొక్క నినాదాన్ని అక్కడ తెలుపుతాం. దీంట్లో మొహమాటమే లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఈ యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సదరు
దేవాదాయ శాఖ మంత్రి మీద కూడా ఉంది కాబట్టి వారిని కూడా మేము సమన్వయంగా వినియోగించుకుంటాం. దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని ఈ పవిత్రతని కాపాడండి, ఇలాంటి వ్యక్తులను తీసేయమని చెప్పి కోరుతున్నాం. ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇది మా గ్రామస్తులందరూ కూడా ఆయా కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి ఈ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చాము. ఇది ఇప్పుడు ఇవాళ మేము పెట్టినటువంటి దీన్ని బట్టి వారు ఏదైతే చర్య తీసుకుంటారో దాన్ని బట్టి వారు చర్య తీసుకోకపోతే మీరు చెప్పినట్టు మేము ఖచ్చితంగా 100 కాదు 500 మందితో సంతకాలు పెట్టైనా తీసుకెళ్ళి మేము ఎన్విరాన్మెంట్ చైర్మన్కి కానీ లేదంటే దేవాదాయ శాఖ మంత్రికి కానీ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో ఏ మొహమాటమో లేదు. ఈ ఉత్సవాలు జరగాలని చెప్పి మేము ఆ యొక్క పవిత్ర కాపాడాలా, ఇతని వల్ల ఈ ఉత్సవం ఈ 2-3 రోజులు ఆగకూడదు అనే దాని మీదనే మేము. అది గ్రామ దేవాలయం సార్, గ్రామ దేవాలయం ఎండోమెంట్ అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేసిన దాఖలాలు మేము ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఆ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నేను ప్రజెంట్ తమిళపట్నం సర్పంచ్ని. అయితే ఈరోజు మా పంచాయతీలో ఈ వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలైంది అతన్ని చైర్మన్గా పెట్టి. అంతకుముందు పురాతనమైన దేవాలయాన్ని కీర్తి చేసినటువంటి శ్రీ ఎర్రటపల్లి జానకిరామరెడ్డి గారు దాన్ని బాగా సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు దాన్ని ప్రజలందరూ ఆహ్లాదకరంగా వచ్చి దేవుని మొక్కుకునే సందర్భంలో ఇలాంటి వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కావున ఈ ప్రజలందరి కోరిక మేర, మా పంచాయతీలోని ప్రజలందరి కోరిక మేర నిన్న జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో కళ్యాణం కోసం పోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు రోజున నిన్న. అందుకని చెప్పేసి నాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అన్న ఎలా వెళ్ళాలని చెప్పేసి నాకు ఎన్నో ఫోన్లు. కావున గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని నేను ఏం కోరుకున్నా అంటే పంచాయతీ ప్రజల తరఫున ఇలాంటి చైర్మన్ని మీరు గమనించి పంచాయతీ ప్రజలందరి మనోభావాలు దెబ్బతినకుండా భక్తిపరమైన ఇంకెవరైనా మంచి చైర్మన్లుగా మీరు నియమించగలరని మిమ్మల్ని కోరుకుంటూ మీ నిర్ణయం కోసం మేము అందరం ఎదురు చూస్తుంటామని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామన్నా.